నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు హైదరాబాదులో వర్షాలు ఎలా ఉన్నాయి ఏమి అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. హైదరాబాదులో వర్షాలు అనేది చాలా భారీగా పడుతున్నాయి. చూసుకుంటా పోతే తెలంగాణ ప్రాంతం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆ విషయం కూడా చూసుకున్నాం. హైదరాబాద్లో వర్షం ప్రభావం ఎలా ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంది అనేది కూడా దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మన హైదరాబాద్ వర్షాలు ఎలా ఉన్నాయి, హైదరాబాద్ పడిన వర్షం ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్ళు వచ్చింది అవి కూడా చూసుకున్నాం. ముందుగా చూసుకుంటా పోతే హైదరాబాద్లో ఈ భారీ వర్షాలకు చాలా అతలకుతలం అయిందండి. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే నైరుతి ఋతుపవనాలు పురోగతి మందగించడం వల్ల ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయండి. ఒక సైడ్ వేడి అనేది ఎక్కువగా ఉంది, కానీ వర్షాలు కూడా పడే పరిస్థితి చాలా ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఈ ఋతుపవనాలు విస్తరణ ఆలస్యం కావడం మరియు కొన్ని ప్రభావాల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి గాలులు వీచే అవకాశం కూడా ఉందనేది తెలుస్తుంది. ఈసారి చూసుకుంటే సాధారణ కంటే వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వర్షాలు సురుగ్గా ఉన్న సమయంలోనే పంటలు సాగు చేసుకోవాలని కూడా అధికారులు చూస్తున్నారు. ఈ వర్షం చూసుకుంటా పోతే తెలంగాణకు రెయిన్ అలర్టు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా మనకు తెలుస్తుందండి. తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు. ఎందుకంటే ఓ పక్క వర్షము, ఓ పక్క వేడి అట్లా కురుస్తున్నాయి. హైదరాబాదులో దంచి కొడుతున్న వర్షం ఒకరోజు ప్రభావంతోనే హైదరాబాదులో దంచి కొడుతున్న వర్షం, భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో జనజీవనమైన అస్తమస్తమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడే వర్షం పడుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు కూడా వచ్చినాయి. తెలంగాణలో రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షాలు పడతాయనేది తెలుస్తుంది. ఎందుకంటే ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు అనేది కూడా మనకు తెలుస్తుంది. తెలంగాణలో ఇంకా వర్షాలు పడతాయనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నాం ఎక్కడెక్కడ వర్షాలు పడినాయి ఏమి అనేది ఒకసారి మనం చూసుకుంటా పోతే హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాదులో శుక్రవారం రాత్రి గంటపాటు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని తీవ్ర ప్రభావితం చేసింది. పలుచోట్ల రహదారులు జలమయం అవగా చాలా చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కూడా ఏర్పడింది. రాజేంద్ర నగర్లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఎందుకంటే అలాగా చూసుకుంటా పోతే ఇంకా ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కూడా సృష్టించాయి. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిలించాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనూ శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై కూడా వర్షం చాలా ఎక్కువగా పడిందండి. అక్కడ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమీపంలో ఒకసారిగా భారీ వర్షం కురవడంతో భక్తులు ఉరుకులు పరుగులు పెట్టారు. గాలి దుమారానికి కొండపై ఉన్న 5 తాత్కాలిక దుకాణాల టెంట్లు లేచిపోయినాయి. అలాగే జర్మన్ ఫ్యాబ్రిక్ హ్యాంగర్స్తో ఏర్పాటు చేసిన షెడ్ బేస్కు బిగించిన సుమారు 8 స్టీల్ పిల్లర్లు పైకి లేచాయి. తూర్పు వీధిలోని ఎల్ఈడి స్క్రీన్ షార్ట్ సర్క్యూట్కు గురై అందులోంచి పగులు చెలరేగాయి. సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వీధురుగాలుల దెబ్బకు 780 విద్యుత్ స్తంభాలు, 30 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా విద్యుత్ శాఖకు ఇంచుమించు 80 లక్షల రూపాయల వరకు భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఇంకా చూసుకుంటా పోతే ఇంకా చాలా వర్షాలు కురిసినాయండి. హైదరాబాద్లో అయితే వర్షం విపరీతమైన వర్షము. అట్లాగే హైదరాబాద్లో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ ప్రయాణిస్తూ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. సీఎం ఢిల్లీ నుంచి
6E717 ఇండిగో విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. ఆ విమానం శుక్రవారం రాత్రి 9:20 శంషాబాద్ ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ సమయానికి విమానాశ్రయంలో వీధురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. విమానం ల్యాండ్ చేసే అవకాశం లేకపోవడంతో ఏటీసీ సూచనల మేరకు పైలట్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఆ విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ శనివారం హైదరాబాద్ రానున్నారు. కాగా భారీ వర్షం వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు సిటీ అతకుతలమైందండి. లోతట్టు ప్రాంతాలని జలమయమైనాయి. ఎక్కడ హైదరాబాద్ అంటేనే మనకు తెలుసు, ఒక గంట వర్షం పుడితే నీళ్ళు అన్నీ కూడా జలమయం అయిపోతాయి. కానీ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ హైదరాబాద్లో సరిగా లేకపోవడం, ఎవరు వచ్చినా కూడా దాని మీద దృష్టి మళ్లించకపోవడం కూడా ఈ హైదరాబాద్లో ఉండే ప్రజలకు ఈ ఒక గంట వర్షం పడినా కూడా జలపాతం అయిపోతాయి. రోడ్లు ఎక్కడ చూసినా జలమయం. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం వర్షం పడడంతో హైదరాబాద్ మొత్తం కూడా జలమయమైనాయి. కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షాలతో మునిగినాయండి. ఈ జనజీవనం అస్తవ్యవస్థ పడుతుంది హైదరాబాద్ సిటీలో. ఇంకా రాజధాని హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఎంతోమంది బతకడానికి ఇక్కడ రావడం పోవడం కూడా జరుగుతుంది. ఇట్లాంటిది ఒక గంట వర్షం పడితే కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా చూసుకుంటా పోతే వాన ఈదురుగాలులు కూడా చాలా బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో దంచకట్టిన వర్షం, యాదాద్రి కొండపై కదిలిన షెడ్లు, షాపులు, పోలీస్ స్తంభాలు, కరెంటు స్తంభాలు అన్నీ కూడా కదిలే విధంగా వర్షాలు పడినాయండి. దీన్ని చూసుకుంటా పోతే రాజేంద్ర నగర్లో 7.7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఇంకా చూసుకుంటా పోతే మనకు నేడు రేపు తేలికపాటి వర్షాలు పడతాయనేది కూడా తెలిసిందండి. అంటే శనివారం ఆదివారం కూడా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు తేలికపాటి వర్షాలు పడతాయనేది మనకు తెలిసింది. రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు వచ్చినా ఎండ తీవ్రత తగ్గట్లేదు. 21 జిల్లాల్లో 42 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. వర్షం పడిన తర్వాత ఎండ తీవ్రత కారణంగా విపరీతమైన ఉక్కపోత ఏర్పడడంతో జనం అల్లాడిపోయారు. కాగా శని ఆదివారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రము వెల్లడించిందండి. ఎందుకంటే హైదరాబాద్లో శనివారం ఆదివారం కూడా భారీ వర్షాలు పడతాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ వర్షం పడిన తర్వాత నిలిచిపోయిన తర్వాత కూడా వేడి తీవ్రత ఎక్కువ ఉండడంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడినసేపు అట్లుంటే ఈ ఉష్ణోగ్రతలు అనేది ఇంకా తగ్గట్లేదు. ఈ ప్రభావంతో జనం చాలా అవస్థ పడుతున్నారనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇంకా కొన్ని చూసుకుంటామంటే ఆదిలాబాద్ కావచ్చు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడినాయండి. ఇంకా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగినాయి. హైదరాబాద్లో గంట పాటు శుక్రవారం సాయంత్రం పడిన గంట పాటు వర్షానికే జలమయమైనాయి రోడ్లు కానీ అన్నీ కానీ. కుండపోత వర్షం, ఒక గంట వర్షం పడితే హైదరాబాద్ మొత్తం చెరువులా ఉంటుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి. ఇదేనండి తెలంగాణలో మనం చూసుకుంటా పోతే వర్షాలు ప్రభావము, హైదరాబాద్లో వర్షాలు భారీ వర్షాలు అనేది కూడా మనకు తెలుస్తుంది. అట్లా శని ఆదివారాల్లో కూడా భారీ వర్షాలు పడే సూచనలు ఉంటాయని అనేది వాతావరణ శాఖ హెచ్చరించిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.